లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ఒక సెన్సేషన్, అది మనకు తెలుసు. కేసీఆర్ను గద్దెదించి రేవంత్ మంత్రిగా ఎదిగిన తీరు చాలా ప్రత్యేకం. దాని గురించి మనకు ఐడియా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో రేవంత్ చొరవ చూపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పును ఆయన తెలియపరుస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాధాన్యత ఉందన్న వాదనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఒకవేళ కేంద్రంలో తెలంగాణ పాత్రే ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు మంత్రులు అయ్యేవారే కాదంటూ ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ అంశంపై మాట్లాడుతూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన గనక జరిగితే ఆ తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కనీసం బంట్రోతు ఉద్యోగం కూడా దక్కదని విమర్శించారు. ప్రస్తుతం వారు కేవలం ఢిల్లీలో గేటు బయట నిలబడి వచ్చేవారికి, పోయేవారికి నమస్కారం పెట్టడానికే పనికొస్తుందని, అంతకు మించి వారు అక్కడ ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ మాటల్లో వాస్తవం ఉందా? డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా? మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్కు ముడిపెట్టడంలో బీజేపీ రాజకీయం చేస్తుందా? అసలు కిషన్ రెడ్డికి అదేవిధంగా బండి సంజయ్కి నమస్కారాలకు పెడతానికి తప్పితే వారిద్దరూ దేనికి పనిచేయరా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు మరి బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు అండ్ న్యాయవాది, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు కొట్టే మల్లికార్జున్ గారు, బీజేపీ యువమోర్చా నేత. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ నేత కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే మల్లికార్జున్. నమస్తే ఎస్ రామ్మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏవైతే డీలిమిటేషన్ విషయంలో కొన్ని నిన్న కీలక వ్యాఖ్యలు చేశారో మీకు కూడా తెలుసు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు విషయంలో ఇలా రేవంత్ మాట్లాడారు అనుకోవాలా? రేవంత్ యొక్క చొరవను ఏ రకంగా చూసుకోవాలి? కృష్ణ గారు, మీకు రాలే కనుక యాక్చువల్గా ఇటు పక్క కాంగ్రెస్ బీజేపీ ఉంటే బాగుండేది. మీరు అన్న ఎక్కడి చోటు ఉత్పన్నమైనది డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీటు తక్కువైతే రేపు వీటిద్దరు మంత్రులుగా ఉన్నారు, కానీ అక్కడికి పోయి బంటోదులుగా కూడా పనికిరాదు, స్థలం కొట్టాల్సిందే అన్నారు. ఎవరు బంటు ఎవరు రాదు అనేది ప్రజలు జరుగుతారు రేపు సమస్య కాదు. అది వారి ఐక్యూ ఎవరు తీసుకెళ్ళా. ఎందుకు వచ్చింది ఈ మాటలు అంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. నిజంగా చెప్పానంటే గారు ఆవేదన ఏంటంటే అకాడమిక్ డిస్కషన్ ఎవరు చేస్తలేదు. బీజేపీ ఏమో రాజకీయంగా మహిళల భుజాల మీద తుపాకులు పెట్టి ఇటు కాంగ్రెస్ ను, మిత్ర పక్షాలను దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వాళ్ళ స్వార్థం వాళ్ళకున్నది. ఏమాత్రం డీలిమిటేషన్ మీద అవగాహన లేకుండా, ఎందుకు నష్టం అవుతుందో, ఎందుకు లాభం అవుతుందో చెప్పకుండా ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ ముందు తెచ్చిన రేవంత్ రెడ్డి అంతకంటే అజ్ఞానంతో మాట్లాడుతుండ్రు. ఇద్దరు చెప్తున్నాను, ఇద్దరు రెండు రైట్ అంటే. నేను మొదలు బీజేపీ ఎండ కడతాను. బీజేపీ చేసిన పని ఏమిటంటే 2023లో మహిళా బిల్లు పాస్ అయింది. లక్ష్మణ్ మీకు తెలుసు, సరిగ్గా 30 నెలలు అయింది. అందులో అప్పుడు ఏమన్నారు, 2027 తర్వాత జరిగే ఇది మన జనాభా లెక్కల తర్వాత 2 ఏళ్ళు డీలిమిటేషన్ పడుతుంది. 2029 లేకపోతే 34 అమలు చేయడానికి కష్టము, వీలైతే 2034 వరకు రిజర్వేషన్ అమలు అవుతాయి అని చెప్పింది అన్నాడు బీజేపీ బిల్లు పాస్ కాగానే. కాదు 2024 ఎందుకు అమలు చేయరు, ఎందుకు మీరు ప్రవేశపెట్టారు 2024 అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి అన్నాడేమో. అంటే కుటుంబ అంటే పండుగ అన్నట్టు వెంటనే 24 అమలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. వీళ్ళేమో 2029 కానీ 34 కానీ మహిళా రిజర్వేషన్లు సాకారం కావాలేమో వీళ్ళు చెప్పారు. అసలు నిజంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆనాడు 2023లో పాస్ కాక ముందు చూసుకుంటే 30 ఏళ్ల చరిత్ర. ఆ 30 ఏళ్ళలో జరిగింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు, అంత 25 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మధ్యన వాజ్పేయి గారు ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు అంతే తప్ప మిగతా అంత కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆనాడు కాంగ్రెస్ ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేకపోయిండ్రు? 2023లో అంటే దాదాపు బీజేపీ రెండవసారి ఎన్నికైన చివరి దశలో, అంటే రెండవసారి పదవి పోతుందని, అంటే రెండవసారి ఎన్నికలకు దగ్గరగా 2024 ఎన్నికలు జరిగింది. 2023లో ఈ బిల్లును ప్రవేశపెట్టి చేసింది. అంటే ఏమన్నట్టు 3-4 దశాబ్దాలుగా లేట్ చేసినాడు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. బీజేపీ 15 ఏళ్ళ అధికారం ఉంది, 30 ఏళ్లలో 15 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంది. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు, వాజ్పేయి గారు 5 ఏళ్ళు, ఇటు పక్కన మోడీ 10 ఏళ్ళు. ఇట్లా చూస్తే ఆనాడు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయిండ్రు అంటే ఆనాడు ప్రధాన అవరోధం ఏమైందంటే ఈ ములాయం సింగ్ యాదవ్, అట్లాగే లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు దేశంలో కొందరు ఏం చేసినంటే ఈ మహిళా రిజర్వేషన్ వస్తే
బాబ్ డిహేర్ మహిళలు అగ్రవర్ణ మహిళలు ఎన్నికవుతారు, మా బీసీలు ఎన్నడూ ఎన్నిక కావాలని నేను ఆనాడే చెప్పాను. బీసీలు ఎన్నిక కావాలంటే అసలు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేవు కదా, ఏది అసెంబ్లీ పార్లమెంట్ లో. అది కాకుండా మీకు మహిళలకు ఎట్లా తగ్గితే రిజర్వేషన్లు, అంటే మహిళలకు రిజర్వేషన్ సీట్లలో బీసీలకు కూడా వాటా కావాలని అడిగింది. నేనేమన్నానంటే మొత్తం లోక్సభలో మీకు రాజ్యసభలో వాటా వచ్చినప్పుడు కదా బీసీలకు, ఎస్సీ ఎస్టీకి మాత్రం రిజర్వేషన్ ఉంది, బీసీల రిజర్వేషన్ లేకపోతే ఎట్లా సాధ్యమైంది అని అడిగారు. అది ఇప్పటికీ అదే సమస్య అట్లాగే ఉంది. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారు, బీసీల కోటా ఎట్లా అన్నాడు. అవమానకరంగా బాబ్ డిహేర్ మహిళలే లోక్సభలోకి వస్తారని మహిళలను అవమానించింది కూడా లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం యాదవ్. అది జరిగింది. తర్వాత ఏంటంటే డిలిమిటేషన్ ప్రక్రియ కూడా అర్థం చేసుకోవాలి మనం. 1951 లో డిలిమిటేషన్ జరిగినప్పుడు, అయితే 51, 52 ఎలక్షన్ జరిగినప్పుడు 489 సీట్లు మాత్రమే ఉండే. తర్వాత 10 ఏళ్ళకి ఒకసారి డిలిమిటేషన్ చేస్తాం అనుకున్నప్పుడు 1961కి వచ్చే కల్లా అప్పుడు 494 సీట్లకు వచ్చింది. తర్వాత 67కి వచ్చే కల్లా 520 స్థానాలకు వచ్చింది. ఇట్లా వరుసగా ప్రతి డిలిమిటేషన్ లో సీట్లు పెరుగుతున్నాయి. పెరిగే క్రమంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పెరుగుతుంది, తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ పెరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే ఒకనాడు 41 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 57 ఆంధ్రప్రదేశ్ ఎట్లుంటది కదా, 41 సీట్లున్నది 62 డిలిమిటేషన్ తర్వాత 43 పెరిగింది. తర్వాత 71 రిజర్వేషన్ 71 డిలిమిటేషన్ తర్వాత మనం 43 నుంచి 42 పడిపోయాం. అంటే మెల్లమెల్లగా జనాభా క్షీణించడం, మన కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి 1 సీటు పోయింది, తమిళనాడుకు 2 పోయినాయి, తమిళనాడుకు 1 సీటు పోయింది, కేరళలో 1 పోయింది, మనకు కర్ణాటకలో 1 పోయింది. ఇట్లా 4-5 సీట్లు అప్పుడే నష్టపోయినాం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు, రాష్ట్రాలు, ముఖ్యంగా జనాభా నియంత్రణ రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆనాడు కనిపించిన ఇందిరాగాంధీ ఇప్పటి నుంచి 25 ఏళ్ల దాకా 71 లెక్కల ప్రకారం చేసిన డిలిమిటేషన్ అమల్లో ఉంటది. ఈ మధ్యన డిలిమిటేషన్ వద్దు అని 81ది 91ది వాయిదా వేసుకుంటూ 2001 దాకా ఇలాంటి డిలిమిటేషన్ ఉండదని ఆనాడు తీర్మానం చేసింది. దానివల్ల ఏం మంచి జరిగింది, ఎందుకంటే 2001 దాకా డిలిమిటేషన్ లేదు అని 70 తర్వాత చేసిన దానివల్ల చట్టం వల్ల మన మేలేం జరిగిందంటే ఉన్న సీట్ అట్లాగే ఉంది. 2001లో అప్పుడు 91 లెక్కల ప్రకారం చేస్తామని నేను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి 4 సార్లు వెళ్ళి, అయ్యా 2001 జనాభా లెక్కలు వస్తున్నాయి, కానీ 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నాం, 91 లెక్క ప్రకారం తీసుకున్నాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తో సహా మళ్ళీ మన రాష్ట్రం నష్టపోతాయి, 2 సీట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, 2 సీట్లు తమిళనాడు నష్టపోతుంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ పాటించడం కదా, అటువంటి కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు శిక్ష ఎందుకు, పాటించిన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మన మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకేమో మేలు ఎందుకు జరుగుతుంది కొట్లాడితే అప్పుడు మళ్ళీ వాజ్పేయి గారు కూడా అదే సేమ్ ఇందిరాగాంధీ పాల్గొని అప్పటి 25 ఏళ్ల దాకా డిలిమిటేషన్ దేశవ్యాప్తంగా లేదు అని వాయిదా వేసింది. 50 ఏళ్ల కింద జరిగింది. ఉన్న సీట్లు అట్లాగే ఉంది 50 ఏళ్ళ నుంచి. ఇప్పుడు 70 సీట్లు ఉన్నాయి లోక్సభలో, అట్లాగే ఉంటున్నాయి. 71 తర్వాత ఇప్పుడు సీట్ల పెంపకం జరగలేదు, మార్పులు జరగలేదు 76 తర్వాత. ఇది 76 నుంచి ఇప్పటిదాకా 50 ఏళ్లలో చేసింది ఏంటంటే మొన్న రెండోసారి 2001లో జరిగిన డిలిమిటేషన్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డిలిమిటేషన్ చేసింది, కానీ ఆ రాష్ట్రాల వారి సీట్లు పెంచడం కానీ తగ్గించడం మంచి పని. లక్షణాలకు న్యాయం జరగకుండా అటు ఇందిరాగాంధీ మొదట్లో, తర్వాత మనకు వాజ్పేయి గారు రెండోసారి ప్రభుత్వాలు వేరైన పార్టీలు వేరైనా రామ్మోహన్ గారు ఒకటి ప్రధానంగా చెప్తున్నారు, ఏదైతే మహిళా రిజర్వేషన్ల బిల్లుని అదేవిధంగా డీలిమిటేషన్ ని ముడిపెడుతూ అదేదో పెద్ద గ్రేట్ గా చేస్తుంది బీజేపీ, ఇదంతా కూడా తప్పుల తడకగా చేసేందుకు సౌత్ మీద చిన్న చూపుతో చేసేందుకు చేస్తుందని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా సోనియా గాంధీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు, అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నట్టుగా మరి చూస్తున్నారు. కాంగ్రెస్కి ఈ రకంగా విమర్శించే హక్కు ఉందంటారా 100% ఇప్పుడు ఈ టైంలో? లేదు, నేను చెప్తాను. ఫస్ట్ బీజేపీ చెప్తాను. బీజేపీ మీరు అన్నది కరెక్ట్, రెండా బెల్లం 2 కలిపి ఇవాళ ఎప్పుడో పాస్ అయిన రిజర్వేషన్లు, నాయుడు రిజర్వేషన్లను పెంచి చేద్దామా, ఉన్న సీట్లు ఇద్దామా అని ఆలోచన చేయాలి. కానీ 543 130 వస్తుంది, లేదు 50% పెంచి ఆ 50 అంటే మొత్తం 130 అవుతుంది కదా, అప్పుడు ఇవ్వచ్చు. 2 మార్కులు ఏమంటే చర్చ తెలివి జరగాలి. పెంచకుండా ఇద్దామా, పెంచి ఇద్దామా మహిళలు, అంతే కదా. పెంచకుండా ఇస్తేనేమో మహిళలకు పురుషులకు అన్యాయం చెప్తేనే వాళ్ళను, పెంచిస్తేనేమో 50% పెరుగుతున్నాయి కదా. అంటే దక్షిణాదికి ఇప్పుడున్న అన్యాయం ఏది ఉంది, అప్పుడున్న అన్యాయం అప్పుడు కూడా దేని తేడా ఉండదు అంటున్నారు. ఇప్పుడు దక్షిణాదికి 24% మనకు ఉన్నది. 5 రాష్ట్రాల్లో ఉన్న 132 సీట్లు ఉన్నాయి. లక్ష్మణ గారు చాలా మందికి 2 సీట్లు మన 130 అంటున్నారు. లక్షద్వీప్ కోర్టు ఉన్నది, పుదుచ్చేరి కోర్టు ఉంది. మొత్తం 132 సీట్లు ఉన్నాయి ఈ 5 రాష్ట్రాలు. మొత్తం 5 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాలు కలిపితే 132 కాస్త ఇప్పుడు ఏమైతుంది 161 పెరుగుతాయి.
అంటే సేమ్ అదే రేషియోలో వెళ్ళినప్పుడు మనకు అదే వ్యక్తి ఇప్పుడు ఏదైతే 24% మాట ఉందో మనకు అప్పుడు కూడా అదే 24% మాట ఉంటది. అంటే 100 ఉన్నాయి 150 అయినప్పుడు 80 ఉత్తరప్రదేశ్ 80 120 అయినప్పుడు 40 వందలు 65 కదా. ఎక్కడైతే జరిగింది చెప్పండి. ఇదే రేషియోలో చేస్తే ఇంకా జనాభా లెక్కల ప్రకారం అందుకని అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బీజేపీ స్వార్థం ఏంటంటే ఈ దెబ్బన మహిళా బిల్లు అనే ముందర తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ ఇస్తామంటే వద్దంటుండు అని కాంగ్రెస్ పార్టీ బదనాం చేసి రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవడం కోసం చేస్తున్న ఎత్తుగాడ కరెక్ట్ అది తప్పు. అది అంటే అటువంటి ఎత్తుగాడ చేస్తుంది. ఆ ఎత్తుగాడ ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ దెబ్బతీయాలి, తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ దెబ్బతీయాలి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఈ 3 రోజులు అభ్యర్థి వచ్చింది వీళ్ళకు రేపు 29 ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. ఓవరాల్ గా మొత్తానికి నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని బీఆర్ఎస్ అదే ఫాలో అవుతుంది, బీజేపీ అదే ఫాలో అవుతుంది అంటారా కాంగ్రెస్ విషయంలో? కాంగ్రెస్ మొత్తం బాటలో బీజేపీ నడుస్తుంది. కాబట్టి చాలా లక్షణం అంట. ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీకి అవసరం ఏంటంటే ప్రతిపక్షాలను బదనాం చేయాలంటే మహిళా రిజర్వేషన్ బీజేపీ ముందుకు తీసుకొచ్చుకోవాలి. దాన్ని ఏంటి ఉత్తర రిజర్వేషన్ నివారణ చర్చించే దానికి కూడా ఈ 16, 17, 18 ఎందుకు పెట్టుకుందంటే రేపు 23, 29 ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతుంది. 23వ తేదీ ఏమో ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి అటెన్షన్ డైవర్ట్ చేయాలి, మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకోవాలి. అంటే బీజేపీ ప్లాన్ అది రాజకీయం. కానీ జరుగుతున్న లెక్కలు వస్తే అంతటా 50% వచ్చినప్పుడు మనకు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు కదా. ఎప్పుడన్నా ఏం జరుగుతుందంటే ఒకవేళ జనాభా లెక్కలు తీసుకున్నాను 2011 తీసుకున్న తప్పైతే 27 మార్చికి అయిపోతుంది జనాభా లెక్కలు మనకు పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు జనాభా ఇళ్ళ లెక్కలు నడుస్తున్నాయి. రేపు 2027 మార్చి నాటికి వస్తాయి. ఆ లెక్కలే కనుక తీసుకుంటే ఎంత అన్యాయం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం అవగాహన లేదు. 2011 తీసుకుంటున్నారు, 2026 జనాభా లెక్క తీసుకోవాలని అంటున్నాడు. ఎంత అవగాహన రాహిత్యం అంటే ఆయనది. 80 సీట్లు పోయి 165 అంట ఉత్తరప్రదేశ్ లో. ఇప్పుడు మళ్ళీ మారింది 165 అని చెప్పి 80, 165 అయితే డబుల్ కావు కదా. ఇక్కడనేమో మనకు 40, 60 అంటారు. తప్పు. ఈ 40, 60 అయితే 80 నిద్రపోయి. రెండోది ఏంటంటే 2026 జనాభా లెక్క 27 జనాభా లెక్కల ప్రకారం తీసుకోమంటుంది కదా. అప్పుడు ఎంత నష్టం అయితే ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు. ఎంత నష్టం అయితే అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సౌత్ మీద విపరీతమైన ప్రేమ కాంగ్రెస్ అయితే ప్రస్తుతం చూపిస్తుంది. అయితే రామ్మోహన్ గారు సౌత్ మీద ప్రేమ అయితే చూపిస్తుంది కాంగ్రెస్. అయితే వీళ్ళు ఇప్పుడు మాట్లాడే విధానంతో ఇండియా కూటమికి సౌత్ లో ప్రజలు పట్టం కట్టే అవకాశం కనబడుతుందంటారు ఏమన్నా? ఉన్నాయి పోతాయి. నేను ఎప్పుడు మాట చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ప్రాంతీయ మాట మాట్లాడు తప్పుడు మాట్లాడేది అసలు ఏం అన్యాయం జరగదు. మనం ఒకవేళ రాహుల్ గాంధీని రమ్మానండి ఉత్తరప్రదేశ్ లో 80, 120 అంటే 100 తీసుకోండి 20 మాకు ఇచ్చే అంటే ఒప్పుకుంటాడు రాహుల్ గాంధీ. అమేథీ సీట్ కూడా పోతుంది రాహుల్ గాంధీ. నేను ఏమంటున్నానంటే జాతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ఉండాలి. ఎప్పుడు కూడా ప్రాంతీయ దృక్పథం ఉండదు. జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గానీ లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడుతూ లెక్క. వాళ్ళేమో ఇలా అన్యాయం జరుగుతుంది. రేపు మహిళా మనకు గుర్తు జారీ చేసిండ్రు. మనం రచనాకర్ రేపు చూడండి మహిళా బిల్లు మేము అంగీకరిస్తున్నాం గుర్తు జారీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ హాజరు కావాలని గుర్తు జారీ చేసిండు. అక్కడనే బిల్లు మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కొత్త హైబ్రిడ్ మోడల్ తెస్తుంది. ఇక్కడికి వస్తాను రేవంత్ రెడ్డి ఎండగడదాం. రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటాడు, ఏదో చెప్తాడు. 2026 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం జరగాలంటుంది. జరిగితే నేను చెప్తాను ఏం జరగబోతుంది. అప్పుడు 43 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి తక్కువైంది చెప్తాను. తమిళనాడులో ఎట్లా తక్కువైందో ఇప్పుడు ఏమైందంటే 16, 12 సీట్లు గ్యారెంటీ పోతుంది. ఎంతపోతే ఇప్పుడు జనాభా మనం తగ్గింది, ఉత్తరప్రదేశ్ పెరిగింది. అప్పుడు ఏమైందంటే జనాభా రీత్యా చేస్తే మనం ఇంకా నష్టపోతాము. ఇద్దరికి ఉపయోగించిన పని వినియోగ దేశం నష్టపోకుండా ఉన్న సీట్లను చుట్టుపక్కల వేస్తుంది. అందరికీ అదే ఇంటి కదా, ఎవరికి తేడా ఉండదు కదా. రామ్మోహన్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ గురించి మాట్లాడిన ఒక బైట్ ప్లే అవుతుంది చూద్దాం. రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్ గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు,
రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము. దాన్ని ముడిపెట్టకండి అంటూ మాట్లాడారు. ఎలా చూస్తారు? ఉండడానికి ఒక హక్కు ఉంది. రెండు ముడిపెట్టవద్దు, కానీ వాటిని చేంజ్ చేస్తాం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అందరికి అనుకూలమే అంటే అందరూ శాఖాహారులే. లక్ష్మణ గారు ఆయన వచ్చింది. ఇప్పుడు 2023 చట్టం వస్తే ఇంకా మీ చర్చ ఏమున్నది? వాళ్ళు ఏమంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టం చదివిన చెప్తున్నారు 2023 పాస్ అయిన చట్టంలో రిజర్వేషన్ ఇచ్చడం ఖరారే 33% ఇస్తాం. ఇది పెంచి ఇద్దామా లేకపోతే పెంచకుండా ఇద్దామా? ఉన్న సీట్లలో ఇద్దామా పెంచి ఇద్దామా అంటే పెంచి ఇవ్వడం కరెక్ట్ అంటున్నాను. ఆ పెంచడం కూడా జనాభా ప్రాతిపదికన పెంచితే మనకు నష్టం జరుగుతుంది కనుక ఇప్పుడున్న పాలసీ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో 10 ఉంటే 15, 20 అంటే 30. రేవంత్ రెడ్డి గారు ఇంకొక బయట ఉంటుంది, ఆయన మాటలు చెప్తాను. ఆయన మాట్లాడింది ఏంటంటే కేరళకు 20 ఉంటుంది 30 అవుతుంది, అక్కడ 80 ఉన్నది 120 అవుతుంది. మరి అక్కడ 120 అయితే ఇక్కడ 30 అయితే 4 తేడా ఉంది అని అంటుంది. మరి కేరళ జనాభా 3 కోట్లు ఉండే, మరి 2.5 కోట్లు. మరి అక్కడనేమో 28 కోట్లు ఉత్తరప్రదేశ్ జనాభా. ఎంత సాధ్యమైందండి? ఇంకొకటి అంబేద్కర్ జన్మదినం అందరూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళు పుట్టినరోజు వాళ్ళు నివాళులు అర్పిస్తూ వాళ్ళ మాట ఒకటే ఏమన్నారంటే మనిషికి ఒక ఓటు అన్నాడు. మనిషికి ఓటు అన్నాడు, ధనవంతునికి ఓటు పేదోనికి ఓటు అంటే లేడీస్ జెంట్స్ ఎలాంటి జెండర్ లేకుండా అందరికీ మనిషి అంటే ఒక ఓటు అన్నాడు. మనిషి అంటే ఓటు ఎందుకు? జనాభా ఎక్కడే కదా ఆయన చెప్పింది. అయితే జనాభా ప్రకారం మనిషికి ఓటు ఉండాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 ఎందుకు ప్రశ్నిస్తే 80 నుంచి 10 తీసిస్తాడా రాహుల్ గాంధీని అడుగుతున్నాను నేను. 10 తీసిస్తా అంటాడా? చెప్పండి. ఇవ్వండి కదా. జాతీయ దృక్పథంతో ఉన్న జాతీయ పార్టీ మాట్లాడద్దు నేను పడుతుంది. రెండోది రేవంత్ గారు 2026 జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతే మహానుభావ తెలంగాణలో 2 సీట్లు పోతాయి, 17 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25, 22 అయితే 3 పోతాయి అక్కడ. అట్లానే ఎందుకంటే హైదరాబాద్ కూడా మనం పెట్టి పట్టిపోయినాం. అదే తమిళనాడులో 39 నుంచి 37 2 సీట్లు పోతాయి. ఇట్లా 10-12 సీట్లు మన 5 రాష్ట్రాల్లో పోతాయి. జనాభా లెక్కలు అవసరం లేదు, ఉన్నదాన్ని 50% వెళ్తే మనకు నష్టం జరగదని మొదటి నుంచి వాడుతున్నారు. ఇంకొక మాట చెప్పాలి, హైబ్రిడ్ మోడల్. ఒక్క మాట హైబ్రిడ్ మోడల్ అంటే ఎందుకంటే శివరాజ్ గారు వచ్చారు కనుక వారికి అది అందిస్తున్నాడు. హైబ్రిడ్ మోడల్ అంటున్నారు. హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటంటే ఆయన పెంచే నియోజకవర్గాలు సగం జనాభా ప్రకారం పెడతారు. అట్టవేదో మా ఒకటి పోతుంది, సగం ఏమో అభివృద్ధి ప్రతిపాదన తీసుకోవాలి. అంటే ఏంటి? కోటీశ్వరునికి 1 ఓటు ఉండాలి, మామూలు 1 ఓటు ఉండాలి అంట. అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తక్కువ ఇస్తా అంటే జనాభా ప్రాతిపదిక ఎట్లుంటుంది? కోర్టులో పత్ర కొట్టేస్తారు. ఇది హైబ్రిడ్ మోడల్. ఒక్క రోజులో ఏ కోర్టు అయినా కొట్టేస్తారు. సమాన న్యాయం అంటే ఇది చెప్పింది జరిగే అవకాశం లేదంటారు మీరు రేవంత్ రెడ్డి గారు? లేదు, ఇది తప్పుడు వాదన. రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేస్తున్న వాదనకు వ్యతిరేకమైన వాదన. కాంగ్రెస్ పార్టీలో ఈయన చేస్తున్న వాదన చెల్లదు గట్ట చెల్లదు. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారండి, అప్పుడు మాట్లాడుతున్నారు. రైట్ సార్, రైట్. శివలాల్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు. డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మరి కేంద్ర మంత్రులు బండి సంజయ్ మీద కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి మీద కావచ్చు, తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఒకసారి ఆయన ఏమన్నారో మరొకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అది మరొక బయట ప్లే అవుతుంది, చూద్దాం. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కదా ఆయన, ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. బండి సంజయ్ గురించి మాట్లాడింది. ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన. ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి.
భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేసి ఏమంటారు శివలాల్ గారు? రాజకీయంగానే మాట్లాడుతున్నారు అనుకోవాలా, దక్షిణాది రాష్ట్రాల మీద ఉన్న అమితమైన ప్రేమతో మాట్లాడుతున్నారు అనుకోవాలా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు డీలిమిటేషన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకమాండ్ స్టాండ్ ఆల్రెడీ ఓపెన్ గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 33% బిల్లు తీసుకొచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ టైంలోనే. దాని తర్వాత ఇప్పుడు 33% మహిళలకు ఇచ్చే బిల్లుని పెండింగ్ పెట్టడం జరిగింది. ఆ బిల్ మొన్న రీసెంట్లీ లాస్ట్ పార్లమెంట్ లో పాస్ అయింది. సో ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు డీలిమిటేషన్ పరంగా మనం సౌత్ కి నార్త్ కి ఆలోచిస్తే సౌత్ లో జనాభా ఎక్కువ ఉంది, నార్త్ లో సౌత్ లో జనాభా తక్కువ ఉంది, నార్త్ లో జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉంటాయి, మన పార్లమెంట్ సీట్లు తక్కువ అవుతాయి అనే ప్రతిపాదనతోనే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కూడా చెప్పడం జరిగింది. ఏది మొత్తానికి జమిలీ ఎన్నికల గురించి మాట్లాడితే అటు బీజేపీకి ఇది చిన్న ఏమంటారు మిగతా ఆపోజిషన్ పార్టీలని మొత్తానికి ప్రాతినిధ్యం లేకుండా, లేకపోతే మెజారిటీ సీట్లు బీజేపీకి ఉండేలాగా ప్రయత్నిస్తుంది అనేది చెప్పడము ఒకటి. అండ్ ఇంతకుముందు మీరు వినిపించిన బయట ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు అటు బండి సంజయ్ గారి మీద కానీ కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడింది అది రాజకీయ విమర్శనే కానీ మనం అనుకోవడం. ఎందుకంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీని లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మీద విమర్శ మాట్లాడడం, అది వేరే రకంగా మాట్లాడడం. ఎందుకంటే నో డౌట్ తెలంగాణ అనేది రాష్ట్రం లేకపోతే వాళ్ళు ఉండకపోయేదని గతంలో కూడా వేరే పార్టీలు కూడా ఇవే రకంగా మాట్లాడినాయి. దానికి దీనికి ఎక్కడ కూడా పొందన లేకుండా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈరోజు డీలిమిటేషన్లతో పాటు ఏదైతే పునర్విభజన చట్టం కూడా చేస్తామంటున్నారు. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టి మొత్తానికి మనకు సీట్లు పెరిగేలాగా కొంతమంది ప్రజలు అడుగుతున్నారు శివలాల్ గారు, ఇప్పుడు తెలంగాణ అనేది లేకపోతే కిషన్ రెడ్డి గారు ఎట్లా లేరో ఎలా లేరో, మరి సీఎంగా ఆయన కూడా ఉండేవాళ్ళు కాదు కాదని అడుగుతున్నారు. వాస్తవం ఉందంటారా? నేనేమంటున్నాండి, ఒక సందర్భం వస్తే మీ ఇంటికి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇంటికి అంత దూరం. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీజేపీలను అన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కూడా అన్న రోజులు కూడా మనం వినడం జరిగింది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు అదే మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రం రాకపోతే, తెలంగాణ ఉద్యమం లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదు అనే రకంగా వాళ్ళు కూడా మాట్లాడింది. అప్పట్లో కాదంటలేదు. సరే, ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, 12 సంవత్సరాలు గడిచిపోయింది. అభివృద్ధి పరంగా మనం ఆలోచిస్తే అభివృద్ధిగా బీఆర్ఎస్ ఏం చేసింది, అటు సెంట్రల్ లో బీజేపీ ఏం చేసింది అనేది కూడా మనం ఆలోచిస్తాం. 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా విభజన హామీ చట్టం కింద వచ్చిన ఇప్పటివరకు అటు మన తెలంగాణకు ఇంకా రాలేదు ఆ ఫలాలు. అటు ఆంధ్రప్రదేశ్ కి మట్టుకు, బీహార్ కి మట్టుకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం కారణం ఏంటంటే రేపు బీజేపీకి ఏదైతే సపోర్ట్ ఉందో అది ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ కానీ తీసేస్తే రేపు బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది అనే రకంగానే అక్కడ ప్రాధాన్యత ఎక్కిస్తున్నా అనేది కూడా జగమెరిగిన సత్యం. అది నేను ఒక్కొని చెప్పడం కాదు, ప్రతి ఒక్కళ్ళకి పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఈరోజు ప్రతిది కూడా రాజకీయ పరంగానే చూస్తున్నారు తప్ప మానవీయ కోణంలో చూసేది తక్కువ అయిపోయింది. అంటే శివలాల్ గారు, ఇంకొకటి బండి సంజయ్ గారు రియాక్ట్ అయిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. పెట్టండి. డీలిమిటేషన్, దాంతోపాటు మహిళా రిజర్వేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఏడో పేరు వస్తుందని చెప్పి భయపడి ఇలా దేశ ప్రజల లోపల, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల లోపల ఒక విద్వేషం రగిలించే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పుకోవడము ఒకసారి గ్రహించాలి. బీజేపీని విమర్శించడము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడము, కిషన్ రెడ్డి గారిని నన్ను
ఆడిపోసుకోవడము ముఖ్యంగా దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? వెనుకబడ్డ ప్రాంతాలైన పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు పెంచడం తప్ప దేశవ్యాప్తంగా ఒకేడే క్రైటీరియా తీసుకుంటారు. తెలంగాణకు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ముంబైకి ఒక రకంగా. అంటే మీ ఉద్దేశం ఏంది? ముంబై ఇతర ప్రాంతాల్లో పెరగచ్చు కానీ తెలంగాణలో సీట్లు పెరగద్దని మీ ఉద్దేశమా? చెప్పండి, ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఈ దేశానికి రక్ష దక్ష ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. మీరు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను చంపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అవమానపరిచింది. ఇలా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి కానీ డీలిమిటేషన్ గురించి ఉన్న విషయాన్ని మీరు ఒకసారి చదివి వాస్తవాలను ఇలా ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా నడిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని ఒక దృక్పథంతో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మాత్రమే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని గుర్తు. ఎస్ శివలాల్ గారు చెప్పండి ప్లీజ్. సారీ రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నట్టున్నారు. రామ్మోహన్ గారు నేను ఏమంటున్నానంటే శివకుమార్ గారు అర్థం కాదు కానీ ఏమన్నా అంబేద్కర్ గారి చెప్పింది సూత్రం ఉందా లేదా, జనాభాని బట్టి ఉంటుందా లేదా? ఉదాహరణకు హైదరాబాద్ లో 1 కోటి జనాభా పైన ఉంటుంది. ఇక్కడ 29 నుంచి హైదరాబాద్ కూర్చుంటే ఆదిలాబాద్ లో 9 ఉంటే ఎట్లా అంటున్నాను, 10 ఉంటే ఎట్లా అంటున్నాను. నేను ఏమంటున్నానంటే ఇది సవరిస్తారా? హైదరాబాద్ లో 29 ఎందుకు ఉండాలి, మరి జిల్లాలలో 5, 10 ఎందుకు ఉండాలి? మరి దాన్ని సవరిద్దామా? అంటే అక్కడ వెనుకబాటు ఉంది, అక్కడ జనాభా తక్కువ ఉందనే కదా. ఇప్పుడు జనాభా అనేది హైదరాబాద్ లో 1,20,000 మంది ఒకే దగ్గర ఉంటే వీళ్ళ జనాభా ప్రకారం వీళ్ళకేమో 29 సీట్లు ఇస్తాము. అక్కడ జనాభా తక్కువ ఉందని వాళ్ళకి ఆదిలాబాద్ అన్యాయం జరుగుతుంది కొట్లాడతామా అంటున్నాను నేను. ఏమైతుందంటే అంబేద్కర్ పెట్టిన సూత్రం ఏంటంటే జనాభాని బట్టే సీట్లు ఉండాలి. అది మారుద్దామా? రైట్ రైట్ శివలాల్ గారు సమాధానం చెప్పండి. ఎస్ శివలాల్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ శివలాల్ గారు ప్లీజ్. అక్కడ డీలిమిటేషన్ అయినా సరే జనాభా ప్రాతిపదికననే ఈ రోజు సీట్లు కేటాయించాలనేది మొదటి నుంచి ఉంది. ఈ రోజు కొత్తగా ఏం లేదు. అండ్ మోరెవర్ ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ గారు ఆయన వ్యాఖ్యల్లో చెప్పింది అదే నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తలేరు? వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఈ రోజు బండి సంజయ్ చెప్పింది కానీ కిషన్ రెడ్డి చెప్పింది కానీ ఆమోదం ఏమి ఉండదు కదా. అటు కేంద్ర హోంమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి నోటితో చెప్పండి. మనం ప్రతిసారి సబ్జెక్ట్ లో అదే చెప్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి మిమ్మల్ని అందరూ తప్పుగా అవగతిస్తున్నారు. మీరు ఏమంటున్నారంటే వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పుడు జనాభా ప్రతిపాదన చేస్తే గతంలో ఇందిరాగాంధీ హయాంలో జరిగినట్టు 43 ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక నష్టపోయింది. ఇప్పుడు దగ్గర 2026 జనాభా ఇక్కడ 27 తీసుకుంటే మనము 2 సీట్లు తెలంగాణలో 3 సీట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోతాము. కాబట్టి జనాభా లెక్క వద్దు తుప్ప, కేవలం అందరికీ 50% పెంచుతాము, నీకు పెరుగుతుంది వాళ్ళకి పెరుగుతుంది అంటుంది. దీన్ని ఎందుకు తప్పు ఎదుర్కొంటుందో దక్షిణ భారతదేశం ఏం నష్టం అయితే రేవంత్ రెడ్డి చెప్పలేకపోతున్నాడు అని నేను అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పాలి. ఇప్పుడు 17, 15, 20, 30. శివలాల్ గారు ఏదో చెప్పబోతున్నారు ప్లీజ్ చెప్పండి శివలాల్. అంటే రామ్మోహన్ గారు నేను కూడా చెప్పేది అదే. జనాభా ప్రాతిపదికన పెంచితే మనకు తక్కువ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు మన ఒకటి తెలంగాణ ఒకటే కాదు, మొత్తానికి సౌత్ కి మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో మనకు సీట్లు తక్కువ అవుతాయి, లేకపోతే సీట్లు పెరగవు అనేది మనం మొదటి నుంచి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతాము అని గిట్ట ఖచ్చితంగా అటు ప్రధానమంత్రి కానీ లేకపోతే కేంద్ర హోంమంత్రి కనుక చెప్తే దానికి మనకు సీట్లు పెరుగుతాయంటే వద్దని ఇవ్వమన్నారు కదా. దాని విషయంలో అదే ఉందంటున్నాను. బిల్లు 50% ఇస్తామని ప్రతిపాదన ఈ రేవంత్ రెడ్డి గారికి అర్థం కాక కొత్త ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేపు బయట బిల్లుకు మద్దతు ఇస్తామని విప్పు జారీ చేశాడు. మొత్తం సభ్యులందరూ రావాలి, తప్పనిసరి ఓటింగ్లో పాల్గొనాలని. ఇప్పుడు మాట్లాడుతారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ లో 10% తగ్గించండి, దక్షిణ ప్రదేశ్ పెంచుతాడు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుతారు? జనాభా ప్రకారం ఉన్నది వాళ్ళకు. అయితే జనాభా ప్రకారం నష్టమైందని మోడీ అప్పుడు బిల్లుడు అదే శివలాల్ కొంచెం చదవండి. బిల్లుడు ఏముందంటే అన్ని రాష్ట్రాలకు 2 ఉంటే 3 అయితే 50% అయితే, 5 ఉంటే 7 అవుతాయి, 10 ఉంటే 15 అవుతాయి అన్నప్పుడు మనకు నష్టం కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఏ నష్టం ఉందో అప్పుడు అదే నష్టం ఉంటుంది అంటున్నాను. సమాధానం చెప్పండి శివలాల్ గారు, మీరు మాట్లాడండి ప్లీజ్.
ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరే, ఇప్పుడు నేను మాట్లాడేది ఏమంటే మొత్తానికి మనకు సీట్లు పెరగవు అనే ఆలోచనతో గతంలో మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సీట్లు పెరుగుతాయి అనే ఆమె ఖచ్చితంగా ఇస్తే దానికి ఆల్రెడీ హైకమాండ్ ఒప్పుకున్న తర్వాత మిగతా ఆలోచన ఇంకా ఏముండదు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేస్తే ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు తక్కువ అవుతుంది అంటే దానికి ఎవరు ఒప్పుకోరు కదా. అందుకనే సార్ ఇప్పుడు అక్కడ కేంద్రం గిట్టేం ప్రవేశపెడుతున్నా అంటే ఈ అసమానతలు ఉండొద్దు. పోయిన 50 ఏళ్ళు ఆపింది, ఇందిరాగాంధీ ఆపింది, వాజ్పేయి ఆపింది. ఎందుకు ఆపిండు? జనాభా ప్రకారం చేస్తే దక్షిణ భారతదేశంలో గతంలో పోయినట్టే. ఇందిరాగాంధీ అప్పుడు అన్యాయం జరిగింది. 42 సీట్లు 41 వచ్చిన 42 వచ్చినా మనం. అయితే ఆ అన్యాయం జరగొద్దని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా ఎందుకు చేస్తున్నారు? మైనారిటీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలంటే 1/3 అయితే వారికి ఇవ్వాలి కదా. 1/3 ఇళ్ళకే రేసి ఉన్నదాన్ని పాడవలసుకుంటూ కాకుండా 50% పెంచుతున్నారు. అది 1/3 అయితే ఇప్పుడు ఉదాహరణకు 500 ఉన్నది, 750 పెంచిన అనుకుందాం, లెక్క చేస్తాను చెప్తున్నా. ఈ 500 నుంచి 750 ఆ 250 మైనార్టీ పోతుంది. ఆ 200 పెంచినే మళ్ళీ మహిళా రిజర్వేషన్ చేస్తామని చేస్తారు అంటే లాటరీ వేస్తారు శివలాల్ గారు. లాటరీ ద్వారా వేస్తారు. ఇప్పుడు గతంలో మనకు పెద్ద రామారావు గారు చేసినప్పుడు బీసీలకు కానీ లేడీస్ కానీ ఏం చెప్తారు? స్థానిక ప్రభుత్వాలు లాటరీ వేస్తారు. బీసీ లెక్కలు, జనాభా లెక్కలు, మహిళల లెక్కలు ఉన్నా కూడా మహిళలు ఏపీఆర్టీ చాలా కష్టం వస్తుంది కదా. అంతటి 50% ఉన్న మహిళలు ఎక్కడ ఇవ్వాలి? లాటరీ వేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ విధానం ఉన్నంతలో పెరిగానే విధానము. ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రత్యామ్నాయ విధానం చెప్పండి ఇంకోట. ఇప్పుడు నిన్న కొత్తగా హైబ్రిడ్ మోడల్ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. హైబ్రిడ్ మోడల్ ఎంత దొంగతనం అంటే మనుషులను కాకుండా జనాభా వద్దు, జనాభా ప్రకారం వద్దు, వాళ్ళని ఎట్లా తీసుకోవాలంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి డబ్బులు ఓట్లు ఇవ్వాలంటున్నాం. ఒకవేళ 100 కోట్లు ఉన్నవాడికి 4 కోట్లు, ఎక్కడ లేని వాడికి 1 కోట్లు ఇచ్చేద్దామని చెప్పండి. అది జరగదు కదా. అంటే సూత్రానికి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన సూత్రానికి విరుద్ధమైన ప్రతిపాదన చేస్తున్నాడు. ఆర్థికంగా 5 రాష్ట్రాలు బాగా డబ్బులు ఇస్తున్నాయి, 5 కాదు మహారాష్ట్ర కలుపుకున్నాయి. ఇంకా మహారాష్ట్రను కలుపుకొని చేస్తున్నాము. ఈ 6 రాష్ట్రాలు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయి కనుక ఉత్తరప్రదేశ్ వాళ్ళకి అన్యాయం చేసిన వాడు వెనకబడుతున్నాడు. సో రేపు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో పరిగణలోకి తీసుకోదంటారు మీరు? సుప్రీం తీసుకోకుండా కొట్టేస్తారు సార్. ఇప్పుడు ఏ ప్రతిపాదక ఏ ప్రతిపాదన సీట్ కేటాయింపు జరగాలి అది జరుగుతున్నది. ఒకవేళ జనాభా ప్రకారం చేసి నష్టపోతామనే భయంతోనే జనాభా ప్రకారం వద్దు, అందరికీ సమానంగా వేస్తున్నాం 50% అని. అప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఉన్న 24% అప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు 543లో ఏ పర్సెంటేజ్ ఉందో 816 కూడా అదే పర్సెంట్ వస్తుంది కదా మనకైతే కదా. 50% అంతా వేస్తే ఇంత బ్రహ్మరాష్ట్రం ఏంటబ్బా? ఇప్పుడు ఇది చిదంబరం రాష్ట్రం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించే క్రమంలో ఏదో మాట మాట్లాడుతున్నాడు. శివలాల్ గారు, శివలాల్ గారు మీరు మాట్లాడండి శివలాల్ గారు. ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పే దాంట్లో అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేదానికి రామ్మోహన్ గారు చెప్పేదానికి డిఫరెన్స్ ఏంటంటే మనం చూడడం జరిగింది. ఇప్పుడు గతంలో కూడా మనం ఏమనుకున్నాము, తెలంగాణకి నష్టం జరగొద్దు, మొత్తానికి దక్షిణాది రాష్ట్రాలలో మనకు సీట్లు తక్కువ కావద్దు. ఎందుకంటే రేపు డీలిమిటేషన్ జరిగినప్పుడు నార్త్ కి ఎక్కువ పెరుగుతాయి, మనకు ఇటు సౌత్ లో తక్కువ అవుతాయి అనేది ప్రతిపాదన. ఇప్పుడు వాళ్ళు ఓవరాల్ గా ఇటు నేను బీజేపీ ఎవరైతే ప్రధానమంత్రి కానీ లేదు అనుకుంటే అమిత్ షా వీళ్ళతో చెప్పిస్తే ఇంకా ఒకవేళ అది స్పష్టత ఉంటది అనేది నేను చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పింది, కిషన్ రెడ్డి గారు చెప్పింది రేపు అమలు కాకపోవచ్చు, కానీ అదే కేంద్ర హోంమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి గారు చెప్పింది అది ఒకవేళ అది చట్టం కింద మారుతుంది. కాబట్టి ప్రజలు కూడా నమ్మొచ్చు, నాయకులు కూడా నమ్మొచ్చు. ఎందుకంటే మనం ఉన్న దాంట్లో పెంచాల తప్ప తక్కువ కావద్దు అనేది మన ప్రతిపాదన. ఒక్కటి చెప్పండి, ఇలాంటి టైంలో ఇలా మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని ఒక్కసారి సార్ ఇస్తాను, కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని ఇద్దరిని మీద రాజకీయంగా మాట్లాడటాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తామని మరి ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేదనుకోవాలా? ఏమంటారు మీరు? దాటవేసే ధోరణి కాకుండా స్పష్టంగా చెప్పాలి మీరు. లక్ష్మీనా గారు రాజకీయంగా మొత్తానికి ఏదైతే ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళు ఆపోజిషన్ పార్టీ ఉన్న మీద ఖచ్చితంగా సెటైర్లు వేయడం అది కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయంలో. గతంలో ఏదైతే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద ఉందాతనం ఈ రోజు లేదు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని లేకపోతే కిషన్ రెడ్డి గారిని వ్యాఖ్యలు చేసినారు, మనమే చూస్తున్నాం. కానీ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే రూమ్ లో కూర్చొని ఒకరికొకరు విందు ఇచ్చుకోవడం కూడా మనం చూడడం జరిగింది. దీన్ని పెద్దగా మనం భూతత్వంలో పెట్టి చూస్తే దీనివల్ల మనకు వచ్చేది ఏం
ఏమి లేదు. మీడియా ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా పరంగా దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఫ్రెండ్షిప్, లేకపోతే ఒక ఎమ్మెల్యేలుగా లేకపోతే మంత్రులుగా వాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఇది ప్రజల భావోద్వేగాల మాట ఏంటి, కార్యకర్తల భావోద్వేగాల మాట ఏంటి? కార్యకర్తలు నిజంగా కూడా ఆలోచిస్తే చాలా మారాలి. నేను మా రామ్మోహన్ రావు గారికి ప్రతిసారి మా ఇద్దరి మధ్యన ఇక్కడనే ఏకాభిప్రాయం ఉండదు, మిగతా దగ్గర ఏకాభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నాయకులని చెడగొడుతుంది ప్రజలు అనేది నా విశ్వాసం. మొత్తానికి ఓటుకు వాళ్ళు డబ్బులు అడగడము, నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలని తిరస్కరించడము, లేకపోతే నేను ఇంకొక మాట ఏంటంటే నేను కూడా ఒక దాని మీద ఏకీవిస్తా, ఏదైతే రైట్ టు రీకాల్ అనే దాని మీద ఖచ్చితంగా రేపు పార్లమెంట్ లో ఒక చట్టం పెట్టి మన దగ్గర కూడా దేవాలే, యుఎస్ లో అక్కడ ఇక్కడ ఉన్నట్టు. ఎందుకంటే రైట్ టు రీకాల్ అనేది పెట్టకపోతే, అది లేకపోతే ఈ నాయకుడు 5 ఏళ్ళు ఆయన ఇష్టారాజ్యం చేస్తుండు. అదే రైట్ టు రీకాల్ పెడితే మధ్యంతరంగా కూడా ప్రజా అభిప్రాయంతో ఆయన పక్కన జరిపే అవకాశం ఉంటది. అది ఎవరు ఉండొచ్చు, ఇటు మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఇంకేదైనా నాయకులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు. ఈ రైట్ టు రీకాల్ అనేది పెడితే మొన్న ఏది మన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా కూడా యువకుడైనా సరే పిల్లోడైనా సరే నిజంగా కూడా ఆయన కూడా అదే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రైట్ టు రీకాల్ అనేది పెడితే ఒక మంత్రి బాధ్యత కానీ, ఒక ఎమ్మెల్యే బాధ్యత కానీ, లేకపోతే ఇంకొక బాధ్యతగా పని చేయకపోతే ఆయన ప్లేస్ లా ఇంకొకరిని ఎవరైతే ఖచ్చితంగా అర్హులు ఉన్న వాళ్ళు లేకపోతే ఆ పద్ధతి ప్రకారం ఉన్న వాళ్ళని మనం ఎన్నుకోవచ్చు. కానీ ఆ రకంగా తీసుకోకపోతే బాగుంటది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒకరినొకరు దూషించుకోవడం, మళ్ళీ తర్వాత ఏదా రాజా తాజా ప్రజ అనే రకంగానే పోవడం జరుగుతుంది. రాజకీయంలో చాలా మార్పులు వచ్చినాయి. మొత్తానికి ఈ కార్యకర్తలు కానీ లేకపోతే ఓటర్లు ప్రజలు జనాలు కొంచెం ఆలోచించాలి దీని మీద. ఎందుకంటే జనాలలోనే మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. జనాలలో మార్పు రాకపోతే నాయకులు మటుకు ఇట్లనే చెలామణి అవుతారు, ఇట్లనే మాట్లాడతారు, ఇదే జరుగుతూ ఉంటది. రామ్మోహన్ గారు ఏం లేదు సార్, ఇప్పుడు వారితో నేను చచ్చిన దానికి వచ్చింది కదా డబ్బులు తీసుకుంటాను. నాకు వారికి వచ్చేది ఏంటంటే ప్రజలు తప్పులు చేస్తారు, నాయకులే తప్పులు చేస్తారు, వీటే పంచుతున్నారు, దొంగలు వీళ్ళే అక్రమ అటువంటిప్పుడే పాపం డబ్బులు లేకుంటే శివనాథ్ గారు ఇక్కడే అవుతారు. వాడు ఏమన్నా ఎమ్మెల్యే సీట్ రాదు. శివనాథ్ గారికి ఎంత ఆయన కులం చూస్తుండ్రు, ఆయన డబ్బు లేదు కనుక ఇస్తే నేను టికెట్ నేను అంటున్నాను. ప్రజలు మారాలన్నా వీళ్ళు మారాలని, పార్టీలు మారాలని మొట్టమొదలు డబ్బులతో సంబంధం లేదు. మీరు మంచి నాయకులు, మీరు మంచి 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు టికెట్ ఇస్తాం ఓన్లీ మీకు మద్దతు ఉంటామని పార్టీ చెప్పాలి. ఎందుకు చెప్పదు? అందుకని నాయకులు కాదు మారాల్సిన ప్రజలు కాదు, నాయకులే మారాలి. రీకాల్ అంటారా? సంవత్సరానికి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఏ రాష్ట్రంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు అవుతున్నాయి సార్. అప్పుడు ఏమైతే తెలుసా, నిన్న గెలిచిన దిగిపోమంటున్నాం కదా మనం. నాయకులు చూడండి, వచ్చే 10 ఏళ్ళు మాది అంటే గెలిచినోడు అంటాడు, వచ్చే 10 ఏళ్ళు కాదు 2 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవునే వీడు అంటాడు. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఇప్పటికే ఓట్ల పండుగ వచ్చినాక ప్రజలు సంతోషపడుతున్నారు తాగతాన్ని తినడానికి. మీరు అనేది అటువంటిప్పుడు 6 నెలల కోసం ఎలక్షన్ వస్తుంది, రైట్ లీకాలు పెడితే ఎక్కడో ఎలక్షన్ అయితే ఉంటది. కనుక సమస్య అక్కడ లేదు. 5 ఏళ్లకైనా సరే ప్రజలు మంచి మార్పు చేస్తున్నారు. వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు గెలుస్తారు. ఇక్కడికి వస్తాను నేను ఒక మాట చెప్తాను సార్, నేను పరిష్కారం చెప్తాను. మొదలేమో బీజేపీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే పెండా బెల్లం కలిపినరు, బిల్లు పాస్ అయ్యి ఎప్పుడో చట్టంగా మారిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు డిలిమిటేషన్ లో కలిపి కాంగ్రెస్ వాళ్ళను మంగళ పెట్టి ఒత్తతందుకు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ అమాయకంగా కాంగ్రెస్ వాళ్ళు ఇరుక్కొని ఏం చేస్తారంటే మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదంటారు, డిలిమిటేషన్ వ్యతిరేకం అంటారు. దాంతో చూసినావా మహిళలకు వ్యతిరేకం వీళ్ళంటే రేపు పొద్దున తమిళనాడులోను మన పశ్చిమ బెంగాల్ ఓట్లు వేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వీళ్ళు ఇప్పుడే ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నా నేను. వీళ్ళు 3 రోజులు ఏమో ఆగం వచ్చింది అంటున్నాను. 29 ఏప్రిల్ తర్వాత పెట్టి ఎప్పుడు వస్తానని నిన్న అంటారు. వారం రోజులు చర్చ పెడదాం, అది వేరు. ఇక రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పేందంటే హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ కాదు. ఎందుకు కాదంటే డబ్బులను బట్టి ఎవడు ఓటు ఇయ్యరు. డబ్బులను బట్టి ఓటు ఇవ్వాలంటే బిర్లా టాటా బిర్లాలకు అంబానీలకు 50 ఓట్లు ఇవ్వాలి, 100 ఓట్లు ఇవ్వాలి. అది ఎక్కడ ఉంది చెప్పానంటే ఆ రేషియో ఎక్కడ ఉంటే రాజ్యసభ ఎన్నికల్లో ఉంటది. మీరు అకాడమిక్గా మాట్లాడంటే రాజ్యసభ ఎన్నికలు చూడండి, మన ఆ తెలంగాణ ఓటు హక్కు విలువ వేరే ఉంటది, అస్సాం ఓటు హక్కు విలువ వేరే ఉంటది. మన ఎమ్మెల్యే వేస్తారు ఇక్కడ ఓటు, మన ఎమ్మెల్యే 5,000 చిల్లర ఉండదు ఓటు హక్కు. అదే అస్సాంలో 500 కూడా లేదు ఓటు హక్కు. ఏది ఈ రాజ్యసభ ఎన్నికల్లో అంటే ఒక ఎమ్మెల్యే ఓటు హక్కు విలువను నిర్దేశించే రాజ్యసభలో. అందుకనే రాజ్యసభ రాష్ట్రాల సమాహారం. మీరు పెంచదలుచుకుంటే ఏం చేయాలంటే నిజంగా రాష్ట్రాలకు కనుక సమాహారం అంటే అప్పుడు రాజ్యసభలు కొట్లాడండి. లోక్సభలో ఈ పద్ధతి చెల్లదు. అంటే ఒక ఓటు ఒక మనిషి అన్నప్పుడు ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది ఓట్లు వస్తారు. నీకు రేవంత్ రెడ్డి గారు కేరళలో 30 అయితే ఆడ 120 అయితే అంటే కేరళ 3 కోట్లు కూడా లేదు జనాభా. మరి 30 కోట్ల జనాభా 3 కోట్ల జనాభా సమానం కావాలి, ఎట్లయితే కాదు కదా. అందుకని ఏమంటే దీని పరిష్కారం చెప్పేది నేను ఏమంటున్నానంటే
మన విధానం తప్పు ఉంది. FPTP, ఫస్ట్ పాస్ ద పోస్ట్. అంటే ఒక ఉదాహరణ చెప్తాను లక్ష్మణ్ గారు. ఒక కాన్సెప్ట్ నలుగురు నిలబడ్డాం, నేను, మీరు, శివలాల్ గారు అందులో నిలబడ్డాం అనుకోండి. 100 ఓట్లు ఉన్నాయి, 70 పోల్ అవుతాయి. ఎందుకంటే ఇది 30 మంది చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళు అంతా 70 మంది వస్తున్నారు, ఓటు వేస్తున్నారు. ఈ 70లా శివలాల్ గారికి 35 ఓట్లు వచ్చినాయి. 30 ఓట్లు వచ్చినాయి శివలాల్, 35 కాదు, శివలాల్ 30 ఓట్లు వచ్చినాయి. మీకు 20 వచ్చినాయి, నాకు 19 వచ్చినాయి, ఇంకోనికి 1-2 వచ్చింది, నాకు శివలాల్ గారు గెలుస్తున్నారు. మరి 70 ఓట్లల్లో 25, 30 వచ్చిన శివలాల్ ఇట్లా గెలుస్తున్నాడు. మరి 22, 23 వచ్చిన ఎంత ఓటు పోతుండ్రు? వ్యతిరేకం 40 ఓట్లు ఉన్నట్టు కదా. మరి 70లో 40, 45 ఓట్లు వ్యతిరేకం ఉన్నా 25 వచ్చినట్టు గెలుస్తున్నాడు. ఎందుకు? ఈ చీలిపోవడం వల్ల. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 40% సీట్లు ఓట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. 40% వచ్చిన 100కు 40 రావద్దా? ఎందుకు రాలే? ఈ పద్ధతి తప్పున్నది. ఒక ఓటు మెజార్టీ, సమీప ప్రత్యర్థి మీద 1 ఓటు మెజార్టీ వస్తే గెలిచే పద్ధతి తప్పున్నది. గతంలో కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ లో 37% ఓట్లు వచ్చినాయి ఏది టీడీపీకి. కానీ ఏమైంది? వాళ్ళకి 23 వచ్చినాయి. ఇక అంతకన్నా అన్యాయం అయింది. 40% ఓట్లు వస్తే వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి. ఈ సిస్టమ్ బాగుంది అంటే ప్రపంచవ్యాప్తంగా దామాషా పద్ధతి ఉంటుంది. దామాషా పద్ధతి అంటే పార్టీకి ఓట్లు వేస్తాం, ఎన్ని ఓట్లు పార్టీకి వస్తే దాన్ని బట్టి సీట్లు వస్తాయి. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి 50%, 40% ఓట్లు వచ్చినాయి అనుకోండి, 40 సీట్లు వస్తాయి. 100కి 40 వస్తాయి. 540 అంటే 500 × 4, 200 చిల్లర వస్తాయి కాంగ్రెస్ పార్టీకి. అది లెక్క అంటున్నా. ఇప్పుడు 99 వచ్చినాయి. నిజం కాంగ్రెస్ పార్టీకి 23% ఓట్లు వచ్చినాయి. మరి 99 ఎట్లు వచ్చినాయి? 1/4, 1/5 కూడా రాలే కదా. ఎందుకు వచ్చినాయి? అందుకని సిస్టమ్ తప్పున్నది కనుక దామాష పద్ధతి అయితే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు? 543 అట్లాగే ఉంచాలి, నియోజకవర్గాలు అట్లాగే ఉంచాలి. ఉంచి ఏం చేయాలి? పెంచే 240, 270 ఉన్నాయి కదా, వీటి ఏం చేయాలంటే దామాషా పద్ధతిలో ఎన్నికలు చేయాలి. అప్పుడు ఏమైతుంది? పార్టీకి ఒక ఓటు వేయాల్సి వస్తుంది, క్యాండిడేట్కి ఓటు వేయాల్సి వస్తుంది. అప్పుడు పరిష్కారం వస్తుంది, ప్రాతినిధ్యం అని అర్థం వస్తుంది, రాష్ట్రాల ప్రాతినిధ్యం. అట్లా తప్ప ఇంకోటి రాదు. దాంతో పాటు ఏంటంటే ఇంకో మాట చెప్తున్నాను, ఈ సిస్టానికి వీళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే దొంగ గెలుపు పంచుకున్నది. ఎందుకంటే 100 ఓట్లల్లో 21 వచ్చిన 25 వచ్చినోడు గెలుస్తున్నాడు కదా. ఈ మధ్య అర్థం కాదు కదా. ఎస్ రామ్మోహన్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడేది కానీ మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు కొట్టే మల్లికార్జున గారు, బీజేపీ నేత. ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. మల్లికార్జున గారు, డీలిమిటేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మీకు తెలుసు. అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉద్దేశించి కూడా మాట్లాడిన మాటలు మీకు తెలుసు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అలయన్స్ కూటమి తోక పార్టీలు కానీ ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి నారీ శక్తి అధినియం చట్టం ఏదైతే ఉందో 33% ఉమెన్ రిజర్వేషన్ పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు తీసుకొచ్చేటువంటి బిల్లును డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే క్రెడిట్ వస్తుంది ఈరోజు మోడీ గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి అని చెప్పేసి ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా చాలా అభ్యంతకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఎవరినైతే మేము చూసి రాజకీయాల్లోకి వస్తున్నామో, ఈరోజు నరేంద్ర మోడీ గారిని కావచ్చు, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని గడ్డు కాలంలో ఎదిగేలా చేసినటువంటి కిషన్ రెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో సాఫ్రాన్ వారియర్గా ఫైటర్గా నిలిచినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు లాంటి పెద్దల్ని కూడా ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు దూషించడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి మేధావులకు అందరికీ నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. సరే, ఈరోజు మీరు డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వస్తుంది, డీలిమిటేషన్ చేపడితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్లు గల్లంతవుతాయని చెప్పేసి వద్దనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే మేధావులు అనేటువంటి మేధావులు ఎవరు మాట్లాడుతున్నారు స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడున్న వాళ్ళలో ఇంకొకటి సార్, అసలు డీలిమిటేషన్ గురించి ఎందుకు అంత ప్రస్తావిస్తున్నారు? ఈరోజు ఒక్కటే స్వాతంత్రం తర్వాత 1952లో ఎన్నికలు జరిగితే మొట్టమొదటి డీలిమిటేషన్ ప్రక్రియ 1952లో జరిగింది, తర్వాత 63లో జరిగింది, తర్వాత 73లో జరిగింది, చివరిగా 2002లో 2001 పాపులేషన్ ద్వారా జరిగింది. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా మీడియా ముఖంగా చాలామంది మేధావులు అని చెప్పేసుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా చెప్పే వాళ్ళకందరికీ సూటిగా ఒకటే చెప్తున్నాను. ఈరోజు 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2001
డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అదేవిధంగా 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2001 నుంచి 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడండి? 2026. అంటే తదనంతరం డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలన్నా జరగకూడదా? ఈరోజు డీలిమిటేషన్ ప్రక్రియను తీసుకొచ్చి స్పష్టంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో విధంగా హామీలు ఇచ్చింది, అందరి కోసం కృషి చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడడం నిజంగా విడ్డూరం. ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని రకాల అవినీతులకు కార్యక్రమాలకు కారణమైన పార్టీ ఏది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి స్పోక్ పర్సన్స్ కావచ్చు, పెద్దలకు కావచ్చు, అదేవిధంగా మీడియా చూస్తున్నటువంటి ప్రజలకు కావచ్చు, ఈరోజు జనాభా నియంత్రణ తగ్గిపోతుంది. జనాభా నియంత్రణ తగ్గిపోతుండడం వల్లనే డీలిమిటేషన్ మేము అబ్యూస్ చేస్తున్నాను, అపోజ్ చేస్తున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇదే 1975-77లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో జనాభా నియంత్రణని ఈరోజు భారతదేశ ప్రజల మీద, హిందూ దేశ ప్రజల మీద బలవంతంగా రుద్ది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ తీసుకొచ్చి జనాభా కట్టడి చేసింది ఎవరో ముందుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ ఉనికి గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈరోజు ఒకటి సార్ నేను స్పష్టంగా సార్ ఒక్క సెకండ్ సార్, ఈరోజు స్పష్టంగా నేను ఒకటి చెప్తున్నాను, బేషరతుగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణలు మల్లికార్జున గారు రాజకీయ విమర్శని బేషరతుగా క్షమాపణలు చెప్తారు. గతంలో బీజేపీ పార్టీకి ఎప్పుడు కూడా బండి సంజయ్ గారు ఇలా మాట్లాడలేదా? బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడలేదా? ఒక్క మాట అవకాశం ఇస్తాను సార్, మీరు మాట్లాడారు. పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ, యువకులను ప్రోత్సహిస్తున్న పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఈరోజు ఒకటి సార్ ఒక్క విషయం, మీరు ఇంతసేపు డిబేట్ లో పాల్గొన్నారు, మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం మల్లికార్జున గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు డిబేట్ మొత్తం వాళ్ళే మాట్లాడితే డిబేట్ లో వేరే అలా కాదు సార్. ఇప్పుడు ఎస్ సార్, ఒక్కరి తర్వాత సార్ ఒక్క సెకండ్ మాట్లాడే అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మల్లికార్జున గారు ఒక మాట వినండి. కొంచెం కంట్రోల్ అవ్వండి. మల్లికార్జున గారు వాటర్ తాగుతారా? మల్లికార్జున గారు వాటర్ తాగుతారా? చిన్న వయసులో బీపీలు తెచ్చుకోవద్దు. నేను ఒక మాట చెప్పేది వినండి. మల్లికార్జున గారు, మీరు రాజకీయ యువకుడు, ఒక్క నిమిషం, మీరు రాజకీయ యువకుడు, చిన్న వయసులో బీపీలు తెచ్చుకోవద్దు. నేను ఒక మాట చెప్పేది వినండి. మీరు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలన్నారు. బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించలేదు, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకు సార్? మరి సహజం, కానీ ఈ రోజు అది కదా అంటే ఒక్క విషయం సార్, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత గల ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, అదే విధంగా కేంద్ర మంత్రుల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ఒక్కసారి సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్, ఒక్క నిమిషము మేము మాట్లాడిన తర్వాత శివలాల్ గారు మీకు ఇస్తాను. ఒకటి, ఈ రోజు స్పష్టంగా చెప్తున్నాం, దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ లో వెనకబడ్డాయి, నార్త్ పాపులేషన్ పెరిగిందని చెప్తున్నారు కదా. స్పష్టంగా 1975 నుంచి 77లో ఈ రోజు ఇండియాని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ హయాంలో జనాభా నియంత్రణ తీసుకొచ్చింది ఎవరు? సమాధానం చెప్పాలి. ఆ రోజు బలవంతంగా హిందువుల యొక్క జనాభాను అరికట్టడం కోసం, ఇతర జనాభాను పెంపొందించడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఈరోజు మోడీ గారి గురించి, అదేవిధంగా ఈరోజు 33% ఈరోజు మేము గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం బీసీ రిజర్వేషన్లో, ఎస్సీ రిజర్వేషన్లో, ఎస్టీ రిజర్వేషన్లో, ఉమెన్ రిజర్వేషన్తో పొద్దు గడిపాయి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవి రాష్ట్రపతి అవకాశం ఇచ్చింది ఎవరు? రామ్నాథ్ కోవింద్ గారికి, మా మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఒక మహిళ రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక బీసీ ప్రధానమంత్రిని చేసిన ప్రభుత్వం ఏది? ఒక ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ రేవంత్ గారు ఇంకో క్వశ్చన్ వేశారు. ఎందుకు మల్లికార్జున గారు రేవంత్ గారు అడిగిన మాట మీరు విన్నారా? రేవంత్ గారు బయట ప్లే అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి. రేవంత్ గారు ఒకటి విన్నారా మీరు? ఏదైతే అధ్యక్షురాలు ఉన్నారో పార్టీకి, ఇంతవరకు అధ్యక్షురాలు కూడా లేరని చెప్తున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఒకరికొకరు మాట్లాడుకోండి సార్. 1980 ఏప్రిల్ 6లో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీకి 15 మంది అధ్యక్షులు పనిచేశారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు కదా. 1885లో ఏవో హ్యూమ్ అనేటువంటి ఒక విదేశస్తుడు స్థాపించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి 2 విదేశస్తులు మహిళా నాయకురాలుగా పనిచేశారు. ఒకటి అనిబిసెంటి గారు, నెమ్లింగ్ హోంగ్ గారు, అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఒక సరోజిని నాయుడు గారే
మాత్రమే పనిచేశారు. తర్వాత స్వాతంత్రానంతరం ఒక ఇందిరాగాంధీ గారు, ఒక సోనియా గాంధీ గారు మాత్రమే అధ్యక్షులయ్యారు. అంటే వారసత్వ కుటుంబ పాలన ఏ పార్టీలో ఉందో మీరు చెప్పాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో నాలాంటి సామాన్య కార్యకర్తలు, యువ నాయకులు కూడా దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పదవిని అధిరోహించడం చరిత్ర ఒక భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. మీ పార్టీని చక్కదిద్దుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలకు దిక్కు లేదు. ఈరోజు 6 గ్యారెంటీల హామీల గురించి యువకులు అడుగుతున్నారు, యువకులు నోట్లు నడుస్తున్నారు. ఒకటి డాక్టర్ లక్ష్మణ్ గారి గురించి, కిషన్ రెడ్డి గారి గురించి, బండి సంజయ్ గారి గురించి, మోడీ గారి గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఈరోజు దేశ ప్రజల కోసం డీలిమిటేషన్ తీసుకొచ్చి నారీ శక్తికి మేము ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని గుర్తించి ఈరోజు 33% రేపు 16వ తారీఖు పార్లమెంట్ చట్టం చేస్తుంటే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి డీలిమిటేషన్ ముసుగులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరలేపడం నిజంగా సిగ్గుమాలిన చర్య. కనీసం ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపపడండి. దేశ ప్రజల యొక్క క్షేమం కోసం కృషి చేయండి. ఈరోజు మహిళలను నెత్తిన పెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు యువకులను కార్యకర్తలను ఎంకరేజ్ చేసి దేశ సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు 50 సంవత్సరాలుగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి నాశనం చేస్తే కేవలం 12 సంవత్సరాల్లోనే ఈరోజు వరల్డ్ కంట్రీస్ కూడా భారతదేశాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లే విధంగా 2047 విజన్ కోసం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పండి. ఇంకొకటి సార్, నేను ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు ఎవరు మీకు తెలియదు చేయండి, ఏదో మాట్లాడుతూ ఓట్లను దండుకోవాలని చెప్పేసి కేవలం కులాల ముసుగులో, సెక్యులరిజం ముసుగులో కేవలం హిందువులకు కావచ్చు, ఇతర మతస్థులకు కావచ్చు, అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్స్ కి బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు స్పష్టంగా మీరు మహిళల కోసం కట్టుబడి ఉంటే మీ పార్టీ ఈరోజు ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతున్నటువంటి నారీ శక్తి బిల్లుకు మీకు మద్దతు తెలపండి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాల్లో కానీ, అన్ని అసెంబ్లీలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు పార్లమెంటు స్థానాలు పెరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డీలిమిటేషన్ చెప్పేది ఇక్కడ ఏమంటున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు? ఈరోజు ప్రజల వద్దకు పాలన లాగా ప్రజల సంక్షేమం కోసం, దేశ క్షేమం కోసం ఈరోజు కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద అవాక్కులు మల్లికార్జున్ గారు మీకు ఇస్తాను ఆగండి. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2026 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని చేసి చూసుకోండి. 50 సంవత్సరాల కాలంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కళ్ళబొల్లిన కబర్లు చెప్పిన పార్టీ కాంగ్రెస్ ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి రైట్ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మల్లికార్జున్ గారు సమయం అయిపోయింది. ఒక్క నిమిషం మల్లికార్జున్ గారు సమయం అయిపోయింది. ఇస్తాం, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి సార్. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా లక్ష్మీనా గారు, ఈ మల్లికార్జున్ అసంటోడు జస్ట్ జూనియర్. మల్లికార్జున్ ఏజ్ కానీ ఆయన కంటే ఒక 5 సంవత్సరాలు పెద్దోళ్ళని రాసుకోండి. నేను చెప్పేది ఇను భాయ్, మల్లికార్జున్ నేను చెప్పేది ఇను. ముందు నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, నీ ఏజ్ కానీ నీకంటూ ఒక 5 సంవత్సరాలు పెద్దగా ఏజ్ వాళ్ళని నేను మా సనత్ నగర్ ఎంతమంది చూపించాల. కట్టర్ బీజేపీని ఎవడు దేక్తలేడు, ఎవడు ఒక పొజిషన్ ఇస్తలేడు, దగ్గర రాణిస్తలేరు. దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షా అదే రకంగా తీసుకున్నారు. ఈరోజు బీజేపీలో మాట్లాడకట్లా ఏదో పెద్ద వాళ్ళు ఏదో కట్టలు పెడుతున్నారు అని చెప్పి సంవత్సరానికి మీ నరేంద్ర మోదీ ఏడిచ్చిండు చెప్పు. మళ్ళా మాట మాట్లాడితే కాంగ్రెస్ వచ్చేసింది, కాంగ్రెస్ చేయకపోతే నువ్వు తినే తిండి గానీ ఈ కూర్చున్న కుర్చీలు కూడా లేవు. అప్పుడు మర్చిపోతుంది. ఈ 12 వ్యవస్థల్ని మేము 12 సంవత్సరాల్లో ప్రక్షాళన చేశామని చెప్పి చెప్తున్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కావచ్చు, అదేవిధంగా పేదవాళ్ళు కూడా ఉచితంగా అన్నం తినాలని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సార్. ఒకటి మీ వాదనలో పసలేదు సార్.
మల్లికార్జున గారు ఇప్పుడు ఏం వయసుకి- స్వాస్థ్యం లేదు? ఒకటి వయసుకి గౌరవం మరి ఆయన కంక్లూడ్ చేస్తారు, మీకు ఇస్తాను కదా. మీరు ఏమన్నా ఆయన చెప్పిన దానిలో ఆపోజిట్ ఉంటే ప్లీజ్ దయచేసి నోట్ చేసుకుని మీ టైంలో మీరు కంక్లూడ్ చేయండి. మల్లికార్జున గారు దయచేసి మీరు యువకులు దయచేసి కాసేపు అర్థం చేసుకోండి. ఎస్, ఇది ఆయన సమయం. మల్లికార్జున గారు దయచేసి అర్థం చేసుకోండి. ఎస్, మల్లికార్జున గారు మీరు మీ సమయం మీకు కంక్లూడ్ కావాలా వద్దా? ఆయనతో మాట్లాడితే సమయం అయిపోయింది. మీరు కంక్లూడ్ చేస్తారా చేయరో చెప్పండి. ఆయన సమయంలో మీరు దయచేసి మీకు ఆపోజిట్గా ఏమైనా అనిపిస్తే ఆయన చెప్పింది మీరు నోట్ చేసుకోండి. మీరు దయచేసి మల్లికార్జున గారు నోట్ చేసుకోండి. సమయాన్ని వృధా చేయొద్దు. ఆయన చెప్పదలుచుకుంది ఆయన చెప్పనివ్వండి. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి సార్ 1 minute. మీరు దయచేసి అడ్డుదగలదు ఆయన ఏం మాట్లాడినా. ప్లీజ్ మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి శివలాల్ గారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చెప్పేది మొత్తం వస్తూనే ఏం చెప్తుండు, ఇటు మొత్తానికి బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత లక్ష్మణ్ గురించి చెప్తుండు. లక్ష్మణ్ చరిత్ర ఏంటి మాకు తెలియదా? ఏంటంటే బస్సులాల్ పేట దగ్గర బొందలగడ్డ పక్కన అరుణ్ జ్యోతి కాలనీ వచ్చి కూర్చుంటుండే. ఇక్కడ నాయకులను అంతా తొక్కి రోజు ఒక్కడే బీసీ నాయకుడుగా సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఒకటే సార్ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి, తర్వాత రామ్మోహన్ గారు కంక్లూడ్ చేస్తారు. కరుడు కట్టిన నాయకులు ఎంతో మంది బీజేపీ వాళ్ళు మన సనత్ గారు ఉన్నారు. ఒక్కోనికి ఈ రోజు ఒక పదవి ఇవ్వలే, పక్క బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు మొన్న జరిగిన ఇదే కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న శివలాల్ గారికి కూడా పెద్ద పదవులు లేవు ఇప్పుడు వరకు కూడా. దానికి ఏం చెప్తారు మీరు? రైట్ కాదు, నేను మాట చెప్తాను. మల్లికార్జున ఇప్పుడే వచ్చాడు. మల్లికార్జున నేను మొదలు చెప్పింది వినలేదు. ఇంకా ఏమంటున్నా అంటే కుల్లంకుండా చెప్తున్నాను, వినండి ఒకసారి. బిల్లు ప్రవేశపెట్టడంలో ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు. బిల్లును సమర్థిస్తున్నా, కరెక్ట్, మంచిది, తప్పనిసరి జరగాల్సిందే, డెలిబ్రేషన్ జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు పెట్టడం సరైనది కాదు. 29 తర్వాత కంటే బాగుండేది నెంబర్ 1. కానీ బిల్లును సమర్థిస్తుంది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మాట ప్రతిదీ తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటున్నానంటే డిలిమిటేషన్ విషయాలు ఆయనకు అర్థమవుతలేదు. జనాభా లెక్కల ప్రకారం చెప్తే నష్టపోతామనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? జనాభా లెక్కల పక్కన ఉంటే అన్ని రాష్ట్రాలకు మీకు బుద్ధి వేస్తా అంటుంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం ఎక్కడ జరిగింది చెప్పంటున్నాను. అప్పుడైనా ఇప్పుడైనా 24% ఉంటుంది, సీట్లు పెరుగుతాయి. మహిళలకి ఇంతకు ఉన్నదాన్ని కదా. నేను ఈ బిల్లును సమర్థిస్తున్నాను, కానీ ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు. ఒక 15 రోజులు ఆగిపెడితే బాగుండేది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన వాళ్ళు నేను అంటున్నాను. రైట్ శివలాల్ గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేనేమంటున్నా, మల్లికార్జున్కి మనకేం సంబంధం లేదు. సరే ఆయన జూనియర్ కాదంటలేదు. ఇప్పటిదాకా మనం అంటారు రామారావు గారు కానీ మీరు కానీ నేను కానీ చర్చలో మనం జరిగే దాని గురించి మాట్లాడినాం. పార్టీలు పక్కన పెట్టినా ప్రజలకు జరిగే ఉపయోగము మంచి జరగాలనే ఆలోచనతోనే మనం ముందు పోవడం జరుగుతుంది. ఇటు మనం మొత్తానికి సౌత్ కి దక్షిణ రాష్ట్రాలలో మనకు సీట్ల కాడ ఎక్కడ ఇబ్బంది జరగవద్దు అనేది మనం ముఖ్యంగా చెప్పడం జరిగింది. దానికి ఇటు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డికి బదిలేమే ఎవరు ఏదైతే అమిత్ షా గాని లేకపోతే నరేంద్ర మోదీ గారు దీని మీద స్పష్టత ఇస్తే బాగుంటదని మనం చెప్పడం. ఇంతే తప్ప కాంగ్రెస్ పార్టీ బిల్ కు వ్యతిరేకమని ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు 33% తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు. రైట్ మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి, ఈరోజు స్పష్టంగా పెద్దలు శివలాల్ గారన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు సీనియర్ నాయకులన్నా మేము ప్రతి పార్టీని గౌరవిస్తాం. కొన్ని బిల్లులు సమాజం కోసం, దేశం కోసం, సమాజ హితం కోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత గల ఉన్నటువంటి ఒక పౌరులుగా కానీ మనం రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలి. ఇందాక పెద్దలు మాట్లాడారు, స్పోక్ పర్సన్ రామ్మోహన్ గారు, స్వాగతిస్తున్నాం. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం పట్ల స్వాగతిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం చేసింది, రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. కానీ ఈడ స్పష్టంగా ఒకటి చెప్తున్నాను సార్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రమే ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు నార్త్ పెరుగుతుంది సీట్లు, సౌత్ తగ్గుతుందని చెప్తున్నారు. ఓకే, దానికి కారకులు ఎవరు? ఇందిరాగాంధీ గారు. దాని గురించి మీరు మాట్లాడండి. అదేవిధంగా ఈరోజు డీలిమిటేషన్ పెంపు వల్ల ఎంతోమంది యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు, ఉమెన్ రిజర్వేషన్ సీట్లు కూడా పెరుగుతున్నాయి. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం సార్, డేటాతో చెప్తాం. భారతీయ జనతా పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకులు ఒక డేటాతో క్లారిటీతో మాట్లాడతారు. ఈరోజు దేశంలో 543 లోక్సభ స్థానాల్లో ఉంటే 273 పెరుగుతున్నాయి. టోటల్గా 816 అవుతున్నాయి. ఇందులో ఉమెన్స్కి 270 సీట్లు వస్తున్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు 4123 ప్రస్తుతం ఉన్నాయి. 2062 సీట్లు పెరిగితే
దాదాపు మొత్తం కలిపితే 6,185 అసెంబ్లీ సీట్లు. ఇందులో మహిళలకే కేవలం 2,042 సీట్లు ఉన్నాయి. ఇందులో ఏపీ తెలంగాణ చూసుకుంటే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉంటే 88 పెరుగుతున్నాయి, 263 కొత్తగా అవుతున్నాయి. ఇందులో మహిళలకు 87 కేటాయింపు అవుతున్నాయి. నెక్స్ట్ లోక్సభలో 25 ఎంపీ సీట్లు ప్రస్తుతం ఉంటే 13 పెరిగి 38 అవుతున్నాయి, 13 సీట్లు ఉమెన్కి వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ మన తెలుగు రాష్ట్రం చూసుకుంటే 119 ప్రజెంట్ ఎమ్మెల్యే సీట్లు ఉంటే 60 సీట్లు పెరుగుతున్నాయి, 179 మొత్తం అయితే 60 సీట్లు మహిళలకు వెళ్తున్నాయి. ఈరోజు లోక్సభలో 17 సీట్లు ఉంటే 9 సీట్లు పెరిగి 26 అవుతున్నాయి, 9 సీట్లు ఉమెన్కి వెళ్తున్నాయి. ఈరోజు మహిళల యొక్క పక్షపాతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రజల కోసం మహిళల కోసం మేము నారీ శక్తి అధినియం చట్టాన్ని తీసుకొస్తున్నాం. మా కేంద్ర క్యాబినెట్ మీటింగ్స్ లో క్యాబినెట్ కమిటీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ రాష్ట్రాలు 23 రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా మద్దతు తెలుపుతాయని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం సార్. ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈరోజు సౌత్ నార్త్ గురించి స్పష్టంగా మాట్లాడారు. నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి సార్, ఎందుకంటే ఈరోజు నాకు నరహర్ శెట్టి గారు సమయం చాలా లేట్గా ఉండడం వల్ల నేను డిబేట్ రావడం జరిగింది. ఈరోజు సౌత్లో చూసుకుంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమైన రాష్ట్రాలు. ఈ డీలిమిటేషన్లో భాగంగా కావచ్చు సీట్ల పెంపులో తమిళనాడులో 39 నుంచి 59 పెరుగుతున్నాయి, కర్ణాటకలో 28 నుంచి 42 పెరుగుతున్నాయి, ఏపీ 25 నుంచి 38, తెలంగాణ 17 నుంచి 26, కేరళ 20 నుంచి 30 పెరుగుతుంది. ఈరోజు నార్త్ అంటున్నారు కదా, ఆల్రెడీ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గము జనాభా పాపులేషన్లో ఉండేది ఎవరు? కాంగ్రెస్ పరిపాలిస్తున్నప్పుడు కావచ్చు, బీజేపీ పరిపాలిస్తున్నట్టు ఎప్పుడైనా కూడా ఉత్తరప్రదేశ్. ఖచ్చితంగా పాపులేషన్ ప్రకారమే డీలిమిటేషన్ జరుగుద్ది, జనాభా కూడా అలానే జరుగుతాయి భవిష్యత్తులో. అందుకే డీలిమిటేషన్ లో భాగంగా కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ముందు చూపుతో ఈరోజు మా భారతీయ జనతా పార్టీ పెద్దలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు, ఒకప్పుడు నేను ఒక కుటుంబానికి ఒక చైనా నినాదం ఏదైతే ఉందో వన్ ఆర్ నన్, ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కావాలని గతంలో అడిగా మేము పొరపాటు చేశాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయం చేస్తుంది, మేము మాత్రం కేవలం భారతదేశ పౌరుల గురించి ప్రజలు చేస్తాం. రాజకీయం చేయడం రాదు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నేషనల్ లీడర్స్ నేషనాలిటీ ఇంటిగ్రిటీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, సామాన్య కామన్ మ్యాన్ యొక్క గొంతులను ఆ రోజు హరించింది నేషనల్ ఎమర్జెన్సీ డే. నార్త్ సౌత్ పోలికలు వచ్చేటట్టు చేసింది. ఒకటే చెప్తున్నాం సార్, భవిష్యత్తులో కన్క్లూజన్ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో నార్త్ సౌత్ అనేది ఏముండదు. మనం భారతీయులం. రాజ్యాంగంలో ఏముంటుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు, ముఖ్యంగా అలాంటి మహనీయులకు ఈరోజు మేము ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్ కోసం ఈరోజు బై ద డెవలప్డ్ నేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు కృషి చేస్తుంది. ఈరోజు నార్త్ సౌత్ అనే డిఫరెన్సెస్ వచ్చాయి కదా, భవిష్యత్తులో నార్త్ లేదు, సౌత్ లేదు, ఇండియా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ విధంగా ఈరోజు దేశ ప్రజల కోసం పనిచేసి వికసిత్ భారత్ 2047 ఏదైతే విజన్ ఉందో దాన్ని సాధించి తీరుతాం. భవిష్యత్తులో టాప్ 1 టాప్ 2లోకి ఎకనామిక్ కంట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా ఈ రోజు మేము తీసుకెళ్తాం. మా నాయకులు మోడీ గారు ఉన్నారు, మా జాతీయ నాయకత్వం ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది, వాళ్ళ సలహాలు బలంగా పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ రోజు తెలుస్తున్నాం సార్. రామ్మోహన్ గారు చివరిగా 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి. మల్లికార్జున గారు మాట్లాడింది మీరు ఏదో నవ్వుతున్నారు. మల్లికార్జున గారు మీరు ఆయన మాట్లాడేప్పుడు దయచేసి అడ్డుపగలవద్దు, సమయం అయిపోయింది. రామ్మోహన్ గారు 30 సెకండ్స్ ప్లీజ్. రేవంత్ రెడ్డి వ్యక్తి తెలక మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి ఇప్పుడు అప్పుడు కంటే ఉంటుంది. 24% మనం ఉన్నాం 5 రాష్ట్రాలకు, అదే 24% ఉంటుంది. తీసుకునేంత మాత్రం మనకు అన్యాయం అయితే లేదు. ఉన్నంతలో ఇది అమికేబుల్ సెటిల్మెంట్, ఉన్నంతలో ఇది డిగ్రీ ఇంతకంటే మంచిది ఏమంటే చెప్పంటే హైబ్రిడ్ మోడల్ పెట్టాడు. హైబ్రిడ్ మోడల్ ఇచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని విరుద్ధాము, మనిషికి ఒక ఓటు ఉంటుంది, ధనవంతుడికి ఒక ఓటు, పేదవాడికి ఓటు ఉండదు, కనుక సమస్య లేదు. ఇది ఈ సందర్భం తప్పంటున్నాను కానీ బీజేపీ ప్రవేశపెట్టి ఆమోదం ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మల్లికార్జున్ గారు ధన్యవాదాలండి, అండ్ డాక్టర్ శివకుమార్ లాల్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా డీలిమిటేషన్ విషయంలో మరి రేవంత్ సర్కారు
అయితే రేవంత్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తాను దక్షిణాది రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోనని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీ పార్టీ అయితే ఇది కేవలం కూడా మరి సబ్కా సాత్ సబ్కా వికాస్లో భాగంగా మేము ఇది చేస్తున్నాం, కానీ దీనిలో మాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు అని మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును దీనికి ముడిపెట్టొద్దంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే దాన్ని ఎందుకు మీరు చేయలేకపోయారు గతంలో అని మరి బీజేపీ ప్రశ్నిస్తుంది. ఏదైనా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో అయితే ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ముందుకు వెళ్ళబోతుంది ఇక్కడ తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఏ రకంగా బీజేపీ మరి మాట్లాడే అవకాశం ఉంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఇక మరోవైపు కేంద్ర మంత్రులైన బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ కుమార్ కూడా ఆయన చాలా నార్మల్గా తీసుకున్నారు. మా మీద మీరు ఆరోపణలు చేయటం కాదు, వాస్తవాలను మీరు గ్రహించి ప్రజలకు వాస్తవాలు చెప్పండి అంటూ బండి సంజయ్ మరి ప్రెస్ మీట్ ద్వారా మరి రేవంత్ మీద ఫైర్ అవడం జరిగింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.